ఆప్ కీ అదాలత్లో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై నేరారోపణ. పార్టీ ఓటమి పాలైనా వీరు పాఠాలు నేర్చుకోలేదు. సింధియా గారు, డిసెంబర్ 2013 తరువాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు జరిగిన సంఘటన. రాహుల్ గాంధీ చెప్పారు, నేను కోట్ చేస్తున్నాను, నేను పార్టీ సంఘటనల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, మార్పు రాగానే నేను ప్రకటిస్తాను, అది మీ ఊహకందని విధంగా చేస్తాను అన్నారు. ఆ మార్పు జరిగిందా? 14 నెలలైంది. ఖచ్చితంగా నేను ఇది కూడా చెప్పాను. పార్టీలో స్వయం ప్రక్షాళన చేసుకునే ప్రాసెస్ జరుగుతోంది. నా అభిప్రాయం ప్రకారం కూడా ఆ విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరే చూసుంటారు, ఎన్నో రాష్ట్రాల్లో మార్పు అనేది వచ్చింది. పలు రాష్ట్రాల్లో కొత్త వాళ్లకి పార్టీలో అవకాశాలు, బాధ్యతలు ఇవ్వబడ్డాయి పార్టీ తరఫున. అది త్రిపుర కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పలు రాష్ట్రాలు కావచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా నా అభిప్రాయం ప్రకారం త్వరలోనే జరగబోతోంది. ఈ మార్పు జరగడం వల్ల హర్యానాలో ఓడిపోయారు, మహారాష్ట్రలో ఓడిపోయారు, జార్ఖండ్లో ఓడిపోయారు. చూడండి రజిత్ గారు, ఇందులో ఆ మార్పు కొంచెం త్వరగా చేస్తే బాగుంటుంది. చూడండి, నేను చెప్పేది ఏమిటంటే అది చూడండి, మీరు చెప్పేదాన్ని నేను ఒప్పుకోలేను. ఎటువంటి వ్యవస్థ అయినా కానివ్వండి, ఎటువంటి కంపెనీ అయినా కానివ్వండి, లేదంటే ఎటువంటి నిర్వాహమైనా కానివ్వండి, మార్పు వచ్చేటప్పుడు కొంచెం దిగడం అనేది జరుగుతుంది. మీ చేతిలో ఏదో ఒక మంత్రదాండం ఉన్నట్టు ఒక మార్పు జరగగానే అంతా బాగుపడుతుందని చెప్పడం కుదరదు. దానికి ఒక ప్రాసెస్ కావాలి, దానికి టైం కావాలి ఆ మార్పుకు తగ్గ ఫలితాన్ని అందుకోవడానికి. నేను చెప్పేదేమిటంటే, ఇప్పుడు మా దృష్టి అనేది త్వరలో ఎన్నికలు జరగబోయే ప్రాంతాల మీదే ఉంటుంది. అక్కడ ఎంతో బలోపేతమైన బాధ్యతగల ఒక పార్టీ ఏర్పరచడం అనేదే మా పూర్తి బాధ్యతగా ఉంటుంది. రాహుల్ గారు, సోనియా గారు ఆ పనే చేస్తున్నారు. మీకు నమ్మకం ఉందా? అంటే రాహుల్ గాంధీ గారు వెళ్లే మార్గంలో లోక్సభ ఎలక్షన్లో 16 నియోజకవర్గాలు ఎంచుకున్నారు. ఆయన అమెరికన్ స్టైల్లో ప్రైమరీస్ జరిపారు. కానీ ఆ 16 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఓడిపోయారు. చూడండి, నేను చెప్పేదేమిటంటే, జీవితంలో ప్రతి ఒక్కరూ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఎన్నో విషయాల్లో చూసుకున్నామంటే మాకు ఎంతో చక్కటి డివిడెండ్ దొరికింది. పలు ప్రాంతాల్లో మేము ఇదే పద్ధతిలో కార్యకర్తల్ని ఎంచుకున్నాం, వాళ్ళు గెలవడం కూడా జరిగింది. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఎక్స్పెరిమెంట్ అనేది చాలా అవసరం. పలు విషయాల్లో మీకు మంచి డివిడెంట్ లభిస్తుంది, కొన్ని విషయాల్లో డివిడెంట్ రాకపోవచ్చు కూడా. కాకపోతే ఆ మార్పు అనేది త్వరగా జరగాలి అన్నదే నా ఉద్దేశం. ఆయన సెలవు మీద వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు బ్లూ ప్రింట్తో వస్తారు అని మీరన్నారు. అయితే బ్లూ ప్రింట్ దొరికిందా? నన్ను అడిగితే మాత్రం ఆయన మనసులో, హృదయంలో బ్లూ ప్రింట్ క్లియర్గా ఉంది. అలాగే 1-2 నెలల్లో మీరు ఖచ్చితంగా ఆ మార్పును కూడా చూస్తారు. ఎక్కడ మార్పు వస్తోంది? ఆయన నేపాల్ ఎంబసీలో కండోలెన్స్ మెసేజ్ రాయడానికి వెళ్లారు, అది కూడా ఫోన్ చూసే రాశారు. ఆ విషయం మీతో ఎవరు చెప్పారు? ఎందుకంటే ఇప్పుడు నేను మీ షోలో నా పాకెట్లో ఉన్న ఈ మొబైల్ ఫోన్ని బయటికి తీస్తే మీరేం చెప్తారు? నేను సమాధానాలు చూసి చదువుతున్నాను అంటారు. ఒకవేళ నాకు ఏదైనా ఈమెయిల్ వచ్చుండొచ్చు, దాన్ని ఇందులోనే ఉంచుకుని ఉండొచ్చు, దాన్ని చూసి చదువుతున్నానని చెప్తారా? సరే, అలా అయితే ఆ వీడియోలో ప్రాబ్లం ఏమిటంటే, మీరు ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో అర్థాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పొడుపు కథ ఉంది. हाथ कंगन को आरसी क्या, पढ़े लिखे को फारसी क्या. అదే విధంగా రాహుల్ గారు ఎంబసీలో ఉన్నప్పుడు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రజలు కూడా చూడనివ్వండి, ఆ తర్వాత నిర్ణయిద్దాం మెసేజ్ ఎలా రాస్తున్నారు అని. అది వేసి చూపిస్తాను, ఆ ఎవిడెన్స్ చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి. నేను దీన్ని అంగీకరించాను. అందువల్లే చాలామంది కాంగ్రెస్ నాయకులు, అమరేందర్ సింగ్, ఆయన చెప్పడం మొదలుపెట్టారు, సోనియా గాంధీ గారే తరచూ నాయకురాలుగా ఉండాలని. కిషోర్ చంద్ దేవ్,
ఆయన కూడా చెప్పారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేసినా కూడా పార్టీ పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. అంటే నాకు సంబంధించినంతవరకు ఏ రాజకీయ పార్టీ అయినా, ఉదాహరణకి రజిత్ శర్మ గారు ఇండియా టీవీ కోసం నాయకులుగా ఉండాలా, లేదంటే మన మిశ్రా గారే నాయకులుగా ఉండాలా అని ఈ విధంగా ఒక సంస్థలో ఎవరు నాయకులుగా ఉండాలి అనేదాన్ని, ఆ సంస్థ యొక్క మేలుని మనం కోరుకుంటే మనకిచ్చిన బాధ్యతను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎవరు నాయకులవుతారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చేస్తారు అనేదాన్ని, ఆ నిర్ణయాన్ని మనం ఏఐసీసీకి వదిలేయాలి. నా దృష్టిలో ఒక పార్లమెంట్ మెంబర్గా నా బాధ్యత ఏమిటని అడిగితే, ముందుగా నా నియోజకవర్గం, రెండవది పార్లమెంట్లో చీఫ్ నాకిచ్చినటువంటి నా బాధ్యత. ఆ విషయాల మీద నేను శ్రద్ధ వహించాలి. దానికోసమే నేను పూర్తిగా కృషి చేయాలి. ఇలాంటి విషయాలను పట్టించుకోకూడదు. ఇటువంటి ప్రశ్నలు నన్ను అందువల్లే ఎంతోమంది ఇలాంటి అడిగారు. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లోక్సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్నాథ్ గారు ఉన్నారు. కమల్నాథ్ గారు చెప్తున్నారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సోనియా గాంధీ గారిని కలవడానికి వెళ్తే రాహుల్ గాంధీ గారి దగ్గర పంపుతున్నారంటున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఈ నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకుంటారు అంటున్నారట. అప్పుడు ఈ డైలమా పార్టీకి పెద్ద ఇబ్బంది కలిగించదా? ఇది డైలమా అని నేను అనుకోవడం లేదు. నాకు సంబంధించినంతవరకు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా దాన్ని ఏఐసీసీకి వదిలేయాలి, కాంగ్రెస్ నాయకులకే విడిచిపెట్టాలి. నన్నడిగితే ఒక బాధ్యతాయుతమైన వీరులుగా మన బాధ్యతల్ని మనం నెరవేర్చాలి. ఆ విషయంలో నేను పూర్తిగా కృషి చేస్తూనే ఉన్నాను.